2600 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వాళ్ళని పలకరిద్దాం. హాయ్. హాయ్ సుమా. పలకరించా? నేను పులకరించా. చూడంగానే పులకరించిపోయాను సుమా. చెప్పండి ఇంకొంచెం పులకరించిన గురించి. కనిపించిందా పులకరించ కనిపించు. చూపించు. మేము 3 సార్లు వేసుకుంటాం, నువ్వు ఎందుకు 3 సార్లు? నా పేరు సాహితి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా వారి పేరు మోహన్ కృష్ణ. నా హాబీస్ కుకింగ్. ఓకే, హాబీస్ ఇలా సమయాల్లో ఆయనే చేస్తూ ఉంటాడు. నేను సంధ్య, వైజాగ్ నుంచి. సంధ్య మంచిగా ఉన్నావా? మీరు నేను మ్యాచింగ్ వేసుకున్నా. సంధ్య ఏం చేస్తున్నావు? చీరలో మస్తు కొడుతున్నావు. సంధ్య ఏం చేస్తున్నావు? చీరలో మంచిగా కొడుతున్నావు. సంధ్య ఏం చేసినావు? మేకప్ మ్యాన్ బాగా మేకప్ వేశారు, అందుకే కొంచెం అందంగా కనిపిస్తున్నా. అబ్బా ఏం చెప్పావు సంధ్య? అవును, ఏం చెప్పాను? ఏమో కనిపిస్తావో ఏంటో. జడుచుకుంటారేమో. మన ఇద్దరం ఒకసారి మేకప్ లేకుండా బయట కనపడదాం. నువ్వు నన్ను గుర్తుపడతావు, నేను నిన్ను గుర్తుపడతాను. డెఫినెట్ గా తలుపులు వేసుకుని కూర్చుంటాం, మీరు బయట. నీ బ్లడ్ లో ప్రకటిస్తారు నేను అలా బయటకు వస్తే. ఓకే సంధ్య, ఏం చేస్తుంటావు చెప్పు. నేను టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా. అర్రే సంధ్య ఏం సిగ్గుపడుతున్నావు దానికి? అయ్యో అవునా, నేను టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తున్నా. టీచర్ గా కూడా అక్కడ సిగ్గుపడుతూ మీకు అలాగే చెప్పాలి కదా, అర్థం కాదు. ఏ లక్ష్మి, ఏంటి ఇందాక నుంచి అందరిని డిస్టర్బ్ చేస్తున్నావు? చెప్పు నీ సంగతి. స్టార్ మహిళకు వచ్చిందా అది కదా, డిస్టర్బ్ చేస్తున్నది. చెప్పు. నా పేరు లక్ష్మి, నేను విజయనగరం నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు వరుణ్. నా హాబీస్ సింగింగ్. నాకు ఒక చిన్ని బాబు. రాణి జయరాం. అరే నాకు వాణి జయరాం గారు తెలుసు. రాణి జయరాం గారు తెలుసు మీకు? ఇవాళ నుంచి తెలిసింది నాకు. చెప్పండి. నా పేరు శివరాణి, మా హస్బెండ్ పేరు జయరాం. నేను రాణి జయరాం అని. శివరాణి జయరాం మీరు? నేను గుంటూరు జిల్లా బట్టిపురం నుంచి వచ్చాను సుమ. స్పెషల్ గా స్టార్ మహిళ కోసం, ఇంకా స్పెషల్ గా సుమ గారి కోసం. నిజంగా చాలా చాలా కలలాగా ఎప్పుడు చూస్తూ ఉంటాం టీవీలో స్టార్ మహిళ ప్రోగ్రామ్ ని. అలా కాదని ఇచ్చింది ఆవిడ. పులకరింపజేసింది ఆవిడకి ఇచ్చింది. నాకు కలలా అనిపించింది నిజంగా. రోజు చూస్తూ ఉంటాం స్టార్ మహిళ ప్రోగ్రామ్ ని. ఇలా పోడియం దగ్గర నేను నుంచి సుమగారితో మాట్లాడతాను అంటే నేను నమ్మలేదు. అసలు చాలా చాలా ఇప్పుడే నమ్మేవా? ఇప్పటి వరకు సాధారణ మహిళ చూసి కొన్ని నమ్మేయాలి. ఇప్పటి వరకు సాధారణ మహిళ, నేటి నుంచి స్టార్ మహిళ. నేనైతే మహిళ. స్టార్ మహిళ. రౌండ్లు మొదలెట్టేద్దాము. మీరు ఎప్పుడో స్టార్ అయిపోయారు కదా, అందుకే ఇప్పుడు మహిళ. నేను స్టార్ అవ్వలే ఇంకా. మీరే స్టార్ మహిళ. స్టార్ మహిళ 2600 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడగబోతున్నాను మిమ్మల్ని. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. 20 సెకండ్స్ టైం ఉంటుంది. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టీల్ ప్లేట్ కింద పడితే ఏమొస్తుంది? సైలెంట్ గా ఉంటది. రామ్ చరణ్ ప్రొఫెషన్ ఏంటి? డ్రైవర్. నల్లటి కుక్క పిల్లలకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2. కారులో ఎంతమంది కూర్చోవచ్చు? 600 మంది. ఏ బస్సుని కొలంబస్ అంటారు? నా ఎయిర్ బస్. ఎన్టీఆర్ ఏ సినిమాలో హీరోగా చేశాడు? నాని సినిమాలో. ఓకే, స్టీల్ ప్లేట్ కింద పడితే సైలెంట్ గా ఉంటుందంట. ఈమె మాట్లాడితే కూడా చాలా సైలెంట్ గానే ఉంటుంది. అవునా? అట్లా కాదు ఈవిడ. ముందు ముందు తెలుస్తుంది. ఒకప్పుడు ఇలా ప్లేట్లు కింద పడితే శబ్దాలు వచ్చేవి కాదు. ఎందుకు? ఎందుకంటే ఇలా పెట్టేవారు కాబట్టి. కాదా? బ్రిలియంట్. ఒకప్పుడు ప్లేట్లే పడేవాళ్ళు కాదు. అరటాకులు, ఇస్తరాకులు, బాదమాకులు. బాదమాకులు కూడా వాడతారు. మంచిది ఆకుల్లో తింటే. అవునమ్మా, మేము బాదమాకుల్లో కూడా. అందరూ కావాలనే అందులో తింటున్నారు ప్లేట్లు మాని. అవును, కాకపోతే వాటి మీద రెట్టా గిట్టా ఉంటే దొరికింది కదా అని కక్కుర్తిగా దాంట్లో సాంబార్ అన్నం వేసుకొని తినకూడదు. బలం వస్తుందంట అలా తింటే. రామ్ చరణ్ ప్రొఫెషన్ ఈజ్ అ డ్రైవర్. నల్లటి కుక్క పిల్లకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2. ఏ అంతే? దానికి 2 కట్టేసావా నువ్వు? కట్ చేసావా? మటన్ లెగ్ సూప్ విన్నాను కానీ నువ్వేంటి దారుణంగా కుక్క లెగ్ సూప్.
కార్ లో 600 మంది కూర్చోవచ్చంట. మన హైదరాబాద్ ఆటోల్లో మినిమం టు మినిమం 25 మంది కూర్చుంటూ ఉంటారు. లిఫ్ట్ ఇవ్వమ్మా మీ కారులో మాకు కొద్దిగా. పైగా నువ్వు ఎప్పుడైనా డ్రైవర్ ని చూస్తే పాపం వాడు నడుపుతున్నట్టే ఉండదు. వేడిది ఒక చెయ్యి ఇక్కడ ఉంటది, కాలు ఇక్కడ ఉంటాయి. అక్కడొక్కడు కూర్చొని ఉంటాడు. వాడే ఏరైనా కొంచెం అటు హ్యాండిల్ పట్టుకుంటాడు. బ్రేక్ వేయాలంటే బ్రేక్ ఏమంటే వాడేస్తాడు, వేస్తాడు. ఎవరి కాళ్ళకు దొరికితే ఎవరి కాళ్ళకి దొరికితే వాడు. మన ఇష్టం. ఒక్కోసారి నువ్వే ఇచ్చి ఇంకోసారి నేనే ఇచ్చి. ఎయిర్ బస్ ని కొలంబస్ అంటారు. 6 రాంగ్ 60 పాయింట్. రాణి జయరామ్ రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎన్టీఆర్ పూర్తి పేరేంటి? శివమణి. పచ్చగడ్డి ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో. ఇప్పుడు రామ్ చరణ్ ఎక్కడున్నాడు? మా ఇంట్లో. అల్లరి నరేష్ పేరులో ఫస్ట్ లెటర్ ఏమిటి? జైల్ ని తెలుగులో ఏమంటారు? రహదారి. మంచినీళ్లు తాగే ప్రాణి ఏది? శవాలు. శ్రీమతి అని ఎవరిని అంటారు? మగవాళ్ళని. రమ్యకృష్ణ ఓకే. ఎన్టీఆర్ పూర్తి పేరు? శివమణి. శివమణి. నువ్వు పెట్టావా? నేనే పెట్టా. పచ్చగడ్డి ఏ రంగులో ఉంటుంది? ఎర్రగా. జైల్ ని తెలుగులో ఏమంటారు? రహదారి. రహదారి అంటారు. ఓ అదేనా రహదారి? మా దారి రహదారి అన్నారు రజనీకాంత్ గారు, కానీ చాలా మంది అక్కడికే వెళ్తున్నారు. అమ్మో శవాలు మంచినీళ్ళు తాగుతాయంట. నీళ్లు, తొలుత నీళ్లు. చూసావు, ఎప్పుడైనా చెక్ చేసావు తాగేలేవని. శ్రీమతి అని ఎవరిని అంటారు? మగవాళ్ళని. మగవాళ్ళని. 7 రాంగ్ 70 పాయింట్. ఇప్పుడు లక్ష్మి రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రజనీకాంత్ గారు ఇప్పటికి ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు? ఒకటే. ఎలకకి చిలక ఏమవుతుంది? చెల్లి. మంచు ఎక్కడ ఉంటుంది? నేల మీద. గాజు గ్లాస్ ను కింద పడేస్తే ఏమవుతుంది? అతుక్కుంటుంది. చుట్టాలు అని ఎవరిని అంటారు? పాస్. బొద్దింకల్ని ఎవరు పెంచుకుంటారు? మనమే. అమ్మాయిలు మెడలో ఏం వేసుకుంటారు? ఎలకకి చిలక చెల్లవుతుంది. మంచు ఎక్కడ ఉంటుంది? నేల మీద. కరెక్ట్. మంచైనా మంచు మనోజ్ అయినా నేల మీదే ఉంటారు. గాజు గ్లాసును కింద పడేస్తే అతుక్కుంటుంది. ఆహా. చుట్టాలు అని ఎవరిని అంటారు? పాసు. బొద్దింకల్ని ఎవరు పెంచుకుంటారు? మీరే. ఎన్ని పెంచారు ఇప్పటికి? చాలా పెంచాను. వాటి మీసాలు ఎట్లా దూతారు బొద్దింకలు? కోంబుతో. వాటికి వేరేగా దువ్వని ఉంటుంది. మరి కాస్ట్యూమ్స్ ఎలా కుట్టిస్తారు మీరు? ఎక్కడ వాటికి ఫ్యాషన్ డిజైనింగ్, కాస్ట్యూమర్, మేకప్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అన్నిటిని మెయింటైన్ చేస్తారు మేడం. మీకన్నా ఉన్నారా లేరా? మీ బొద్దింకకు మాత్రం అందరూ ఉన్నట్టున్నారు. పెంచితే అలాగే పెంచాలి కదా, ఏవి పెంచినా సరే. ఎగ్జిబిషన్ పెడితే మేము వాటి కాస్ట్యూమ్స్ అన్ని చూస్తాం. అందరూ పెడతాను. 4 రాంగ్ 40 పాయింట్లు. సాహితి రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టీ తాగే ఎలకలు ఎక్కడుంటాయి? మా ఇంట్లో. రమ్మంటే అర్థం ఏంటి? వెళ్ళిపోమని. కోడిగుడ్లు పెట్టేది ఏది? నేనే. ప్రభాస్ కి బన్నీ ఏమవుతాడు? అంకుల్. హీరో రవితేజ అసలు పేరేంటి? శివమణి. బియ్యం నానబెడితే అవి ఏమవుతాయి? పులిహార అయింది. కూరగాయలు దేంతో ఫ్రై చేస్తారు? ఇసుకతో. డొనాల్డ్ ట్రంప్ ఏ దేశంలో ఉన్నాడు? ముక్కు మీద. ఆస్కార్ అవార్డ్ ఎవరు? టీ తాగే ఎలకలు మీ ఇంట్లో ఉన్నాయా? ఎవరది? మీ ఆయన? పాపం మీ ఆయన ఎలక అనడం తప్పుగా అనిపించట్లేదా నీకు? పాపం ఫీల్ అవుతారు సుమా. రేపటి నుంచి టీ అయినా మానేస్తాడు, లేకపోతే ఆయన పొద్దున్నే టీ ఎవరు పెడుతున్నారు? ఆయనే ఆయనే పెట్టుకుంటాడా టీ? Big round of applause. వావ్, ఇట్ ఇస్ ఎ మెడికల్ మిరకల్. ఆయన 6ంటికి లేస్తారు, టీ పెట్టుకొని తాగి. 8ంటికి లేస్తావా? 7ంటికి లేస్తాను, కాఫీ కలిపి. అందుకే కుకింగ్ హాబీ అంది కదా. హాబీ అంటే మీ ఆయన ఇస్తాడా టీ? నేనే ఇస్తాను సుమా మా ఆయనకి. మీ ఆయన? మా ఆయన అసలు ఇక్కడ ఉండరు కదా. ఎక్కడ ఉంటాడు? ఆర్మీ జాబ్ చేస్తున్నారు. అసలు నేనే లేవను, ఇంకా తనకే ఇస్తాను. థ్యాంక్ యూ. మీ ఆయన? మా ఇంట్లో టీయే తాగరు. బంద్. కాఫీ? నో. పెట్టాల్సి వస్తుంది, మానేసింది. తాగుతారు. ఇస్తారా? ఇస్తాను. 8 తర్వాత మాకు ఇస్తారా? కొద్దిగా ఇవ్వకపోయినా వాళ్ళే వెళ్ళి తాగుతారు. మీకు కల్పిస్తారా కదా. 8 తర్వాత. ఆహా. మా ఇంటికి రాసు మా రోజు అడిగింది రాత్రి 8 తర్వాత. ఏమో చెప్పలేను. చెప్పలేదు. అవైలబిలిటీ ఆఫ్ ద బాటిల్ ని బట్టి ఉంటుంది. పక్కింట్లో వెళ్ళి పంచదారలు కందిపప్పులు అడుగుతాం కదా, అలా వెళ్ళి బాటిల్ అడుగుతుంది. నేను ఒకటి చదివాను వాట్సాప్ లో, వైఫ్ అండ్ హస్బెండ్ డే. వైఫ్ అంటది అనమాట, ఏమండి మీకోసం ఇడ్లీలు వేసాను తినండి అంటేను. భర్త అంటాడు, వద్దులేవే నువ్వు వేసిన ఇడ్లీలు తింటే సగం పళ్ళు రాలిపోతుంటే, తినకపోతే పూర్తిగా రాలిపోతాయండి అంటుందంట. లేదా? బాగా వస్తున్నాయి జోకులు ఈ మధ్య. నేను కూడా చదివాను ఒక జోకు. ఏంటది? 2 భార్యాభర్తలు కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. భార్య అంటది, మేమిద్దరమే. మీ పేరు పెట్టేసేయండి. చెప్తా ఉండు. అయితే భార్య అంటుంది, చచ్చిపోతే స్వర్గానికి వెళ్తారు మీరు హాయిగా, చక్కగా మీకు అక్కడ అప్సరసలు ఉంటారు, డాన్స్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు అంటది.
అయితే భర్త భార్య అంటే మాకెవ్వరు ఉండరు, మేమంతా లేడీస్ ఒక్కటే ఒక చోటే కూర్చోవాలి అంటే. భర్త అంటాడు ఎందుకుండరు, కోతులు ఉంటారుగా పైన అంటే, ఇక్కడ కోతులే అక్కడ కోతులే మాకు అందంట ఆవిడ. జోక్ వేసావా మీ ఆయన దగ్గర? ఎంజాయ్ చేశాడు ఆయన. ఒకటి పీకారు. నెక్స్ట్ డే టీ ఇచ్చాడా మళ్ళీ? ఆహా నేను ఇచ్చాను. ఎన్నేళ్ళైంది పెళ్ళై? 3 years అవుతుంది. 3 years నుంచి టీ ఆయనే పెడుతున్నాడా? 1.5 year నుంచి పెడుతున్నారు. ఏ అంతకు ముందు 1.5 year? ఫస్ట్ మనం కొద్దిగా టీ పెట్టిస్తే నెక్స్ట్ అలవాటు అయిపోయింది కదా జీవితాంతం. ఇది రుచి చూసి నేను పెట్టుకోవడమే కరెక్ట్ అనుకున్నాను. ఒక్కసారి టీ బాగుంది అన్నాను సుమా, ఐస్ అయిపోయారు. 1.5 years చేశాను టీ. ఎంత బాగా పెడతాడో. మీరు రాజీవ్ గారిని అడగండి, పెట్టిస్తారు. పెడతావు. వంట కూడా బాగా చేస్తారు. రాజా అంటారుగా. నిజంగానే చాలా విషయాల్లోనే హెల్ప్ చేస్తాడు పాపం. కాకపోతే వంట వాళ్ళు ఎవరు లేకపోతే ఉల్లిపాయలు అవి తరిగిస్తాడు. గ్రేట్. టీలు కాఫీలు నాకు తెలియదు, అది మాత్రం పెట్టడం రాదు. రమ్మంటే పొమ్మని అర్థం. కోడిగుడ్లు పెట్టేది ఏది? నేనే. కోడిగుడ్లు పెట్టేది నువ్వా? హీరో రవితేజ అసలు పేరు శివమణి. ఇవాళ ఎందుకో శివమణి 2 సార్లు వచ్చింది అక్కడ ఇక్కడ. బియ్యం నానబెడితే పులిహోర అవుతుంది. ఆహా. కూరగాయలు ఇసుకతో ఫ్రై చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఏ దేశంలో ఉన్నాడు? ముక్కు మీద. సారీ, ఆన్సర్ రెలవెంట్ గా లేదు, ఇది ఇవ్వలేం. 7 రాంగ్, 70 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏవి ఫేస్. ఓకే సాయితి, ఫస్ట్ పిక్చర్స్ నీకే చూడు. ఏమిటి 3 ఏళ్ల పెళ్లికి ఇంత వచ్చేసింది నీకు? టీవీలు తప్ప అన్ని కనిపిస్తాయి సుమా నాకు. టీవీ కనిపించదు, ఫోన్ కనిపించదు. అవి 2 మాత్రం కనిపించావా? మా ఆయన కనిపించదు. కళ్ళజోడు పెట్టుకుని ఏవండి ఎక్కడున్నారు? కాదు, నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన ఎందుకు టీలు పెట్టడం మొదలెట్టాడు. ఈమె ఉప్మా రవ్వని ఒక రోజు పంచదార అనుకుని వేసి ఉంటుంది. ఆయన వద్దే నేనే పెడతా. నేను నిజం చెప్పు, టీలో సాల్ట్ వేసావా ఉప్మా రవ్వ వేసావా? సాల్ట్ వేలా, ఉప్మా రవ్వ వేలా, గోధుమ రవ్వ వేసా. గోధుమ రవ్వ వేసావా? నా ఫేవరెట్ అది. పెట్టుకో. మీరు నా వైపు నుంచి నేను హామీ ఇస్తున్నాను, 20 కూడా రాదు. కళ్ళజోడు పెట్టినా పెద్ద కనిపించట్లేదు. వాళ్ళ ఆయన కూడా అది మార్పించట్లేదు. ఎందుకంటే కాదు, వాళ్ళ ఆయన కొంచెం తాగేసి వచ్చాడు అనుకో, ఏమి కనిపించదు. అదే బాగుందని ఆయన మార్పించట్లేదు. చూసే సాహితీ ఉన్నది కూడా కనబడకుండా పోగలదు. అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు నాకు. గుర్తు హీరోయిన్ అని తెలుసు, ఏ హీరోయినో తెలియదు. దానికి మెషిన్ లేవమ్మా. కళ్ళు కనబడకపోతే కళ్ళజోడు పెట్టుకోవచ్చు, గుర్తు రావట్లేదు అంటే మెషిన్ లేవు. నెత్తి మీద సుత్తితో కొట్టుకో. నీ కొడతా. ఫస్ట్ ది మహేష్ బాబు. టీ ఎందుకు పెడుతున్నాడు? ఇది రాజా, నాకు నీ మీద అసలు కోపమే లేదు. నా కళ్ళు బాగున్నాయి, నా కళ్ళు బాగున్నంత కాలం నేనే నీకు కాఫీ పెట్టిస్తా. ఓకే, దోకాలేదు మనకి. ఫస్ట్ ది అనుష్క. సి నాని. ఇది వచ్చి రాలా, ఎక్కడికి రాలా, అక్కడే ఉంది. రక్షిత. రక్షిత నేను రక్షించకపోతే పీకేస్తాను ఇంక రక్షిత. డి వచ్చి ఎవరు రావట్లేదు, అక్కడే ఉంటున్నారు. చెప్పు తొందరగా, టైం అయిపోతుంది. గంగోపాధ్యాయ. ఫైనల్. ఏ ఏంటి ఫస్ట్ మహేష్ బాబు అను? కాదు అనుష్క. మహేష్ బాబు కనిపించాడు. అతడు సినిమాలో, అతడు కాదు అదేంటి సినిమా, అతిథి సినిమాలో స్టైల్ జుట్టుందా? సరే ఇలియానా అనుకుంటున్నానండి. అనుష్క అంట చూద్దాం. బి ఏం చెప్పావు? రక్షిత. కాజల్ కాదు అనిపిస్తుంది. ఐడియా ఎవరంటే తెలియట్లేదు. కాజల్ అయితే కాదు. కాజల్ కదా. చూద్దాం. బి. సి నాని. కరెక్ట్. కొంచెం బాగా కనిపించింది కదా. కాదు, నా ఫేవరెట్. చూద్దాం. ఓకే, ఇది కరెక్ట్. ఇంకా ఇంతకన్నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. డి. సమంత. రీచా గంగోపాధ్యాయ. నాకు రీచ్ అనే ఇంకా సమంత అని అనుకుంటున్నానండి. శృతి హాసన్ కాదు. చూద్దాం. సమంత.
2 కరెక్ట్ 20 పాయింట్లు మడతేసావా? ఏ, ఇందాక అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి కనిపిస్తున్నాను నీకు? ఎదురుగానే ఉన్నా. ఇదెంత? 5. అయితే ఓకే. లక్ష్మి చూడు. అబ్బో అబ్బో ఇది సూపర్ గా ఉంది. లక్ష్మి అంతా ఈజీనే ఇది అబ్బా లక్ష్మి కిందైతే భలే బాగుంది అసలు. తెలుసా ఒక్కటే అమ్మాయి కదా, ఏమి తెలియట్లేదు నాకు. చెయ్యి అడ్డం పెట్టుకుని చూడబ్బా. ఫస్ట్ నీకు అర్థం కావట్లేదు ఇంత ఈజీగా ఉందో. D. చాలా క్లమ్జీగా ఉన్నాయి కదా. నాకు కింద CD తెలియట్లేదు లేదా అసలు. డౌట్ జాగ్రత్తగా చూడు. ఈజీగా అనిపిస్తుంది. ఏ బి ఏ తెలిసిందా? ప్రభాస్, బి చిరంజీవి, సి నువ్వే. సుమ ఏదైనా హింట్ ఇవ్వచ్చు కదా. సి సుమ. వెనక్కి వెళ్ళి చూడు, బాగా అనిపిస్తుంది. ఇటు ఎదురుగా చూడు, అది బాగా కనిపిస్తుంది. అసలు తెలియట్లేదు. అవి రెండు ఒకే అమ్మాయి లాగా అయిపోయినాయి రెండు కలవటం వల్ల. ఏ ప్రభాస్, బి చిరంజీవి, ఆ, డి రాశి ఖన్నా, సి రాజేష్ ఖన్నా. ట్వింకిల్ కన్నా సి తెలియట్లేదు. ఏదో ఒకటి Final? చెప్పు. సి సౌందర్య. ఓకే. ఫైనల్. ప్రభాస్ ఫైనల్. ఏదో కళ్ళజోడు పెట్టుకుంటా చెప్తున్నావు. ప్రభాస్ బాగా కనిపిస్తున్నాడు. ప్రభాస్ కరెక్ట్. ప్రభాస్ బాగా కనిపిస్తాడా? మా ఆయన తప్ప. సరే చూద్దామే. పెళ్లి టాపిక్ ఎత్తితే ఏం మాట్లాడు? ఏంటంటారు? ఏమో దొరకలేదే మా అమ్మాయి. ఇదిగో ఇలాంటి కథలు ఏదో వినుంటాడు. పొద్దున్నే లేచి ఆవిడలకి టీ పెట్టి ఇవ్వాలి, ఇలాంటివన్నీ. సాహితి నీ స్టోరీ చెప్తే పెళ్లి చూసావా? నీ స్టోరీ మానేస్తాను. వినే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు. ఇంకా ఆనందపడాలి. ఎందుకు? చక్కగా మనకు సేవ చేస్తున్నందుకు ఆడవాళ్ళకి. ఆహా, మనం ఎన్ని పనులు చేస్తాం సుమా. ఆఫ్టర్ ఆల్ కాఫీ పెట్టి ఇవ్వలేరా మన కోసం? ఏమో ఎవరికి తెలుసు. ఇప్పుడు మిగిలిన వంట కాఫీ కూడా ఆయన పెట్టినట్టు. చేస్తున్నాడు. లేదు ఒక్క టీయే, మిగతా పనులన్నీ నేనే చేస్తాను. నెక్స్ట్ ఏంటో చూద్దాం. చిరంజీవి గారు. చిరంజీవి చూద్దాం. కరెక్ట్. క్లమ్జీగా ఉంది మొత్తం. సి సౌందర్య అన్నారు కదా. నెక్స్ట్ కానీ కాదు. సౌందర్య కదా, అసలు రాశి కన్నా అన్నారు. రాశి కన్నా కూడా కాదు. సి సౌందర్య, డి సౌందర్య, రాశి డి ఖన్నా రాశి. అన్నారు. సి ఎవరు? అసలు మేల్ అనుకుంటున్నా, షర్ట్ లో ఉంది అది. సి ఎవరు? మెయిల్ కాదు, జయ ఫీమేల్. ఆవిడ డైరెక్టర్ ఉంటది. బి జయ అమ్మో, అనుకుంటున్నాను నేను. ఈవిడ చాలా ఓ, ఆలోచించేసింది. యాక్ట్రెస్ వరకే అమ్మా. వచ్చారు. డైరెక్టర్ అమ్మ రాజమౌళి చెప్పు. రకుల్ ప్రీత్ సింగ్. రాజమౌళి లేకపోతే పావు డాన్స్ ఏమైనా చేస్తున్నావా? కదా రకుల్ Yes, ఉంటాయా? సుమా, రకుల్ ప్రీత్ సింగ్. ఏ చార్మి అది. రకుల్ ప్రీత్ సింగ్. చార్మినే. చార్మి అది. చార్మి. చార్మి అంట. Cintak tak citak citak cintak tak tak cintak tak citak citak cintak tak tak. అక్కడ చెప్పొచ్చు కదా హింట్. నేను చెప్పలే. చెప్పలే అంటే హెల్ప్ చేయాలి కదా. హెల్ప్ నేను ఇంటికి వస్తే ఎంత? చేస్తా. ఏ హెల్ప్ చేస్తావు? ఎంత కష్టంగా మంచినీళ్ళు ఇచ్చారు ఇస్తా. అసలు. మంచినీళ్ళ. వైఫై పాస్వర్డ్ ఇస్తా. దగ్గరుండి ఇది ఓకే, ఇది డన్. డి రాశి భూమిక. ఖన్నా. భూమిక. దట్ ఈస్ భూమిక. భూమిక. కాదని ఎవరైనా అంటే ఫోటో చూపిస్తా. చూడు. భూమిక. Yes, నాకు ఇవ్వచ్చు కదా ఈ ఎందుకు ఇంత chance? మోసం చేసింది భూమిక ఈ రోజు? 2 కరెక్ట్ 20 పాయింట్లు. ఇద్దరు అమ్మాయిలు మోసం చేస్తారు. సుమా గారు అంటే వీళ్ళిద్దరు అమ్మాయిలు కదా. వాళ్ళు మోసం చేయడం కాదు, నీ కళ్ళ చూడు 20 మోసం అన్నారు. చేసింది. అదే మాట ఎవ్వరూ చెప్పలేదు కదా. అవును, నేను ఇందాక 20 అన్నాను. వీళ్ళిద్దరికి 20లు వచ్చాయి. సుమా అన్నారు. ఇప్పుడు ఒక సుమా, వాడు కూడా 20 చేయడానికి నా దివ్య దృష్టితో నేను చూస్తే 40. 20 మధ్యలో కొట్టుకుంటుంది. 20. చూడు. 20. అబ్బో, ఇది ఇంకా బాగుంది. చాలా ఈజీగా ఈజీగానే ఉంది. పైన 2 ఈజీ, కిందే ఫోర్త్ కూడా ఈజీ. లాంగ్వేజ్ ఏదో వచ్చినట్టుంది. కిల్కిలి భాషలో వాళ్ళు వచ్చారు. ఏ రామ్ చరణ్, బి అల్లరి నరేష్, సి విశాల, నిఖిల అర్థం కావట్లేదు. సి. సియా? డియా? డి. లక్ష్మీ రాయ్ అనుకుంటున్నా. రామ్ చరణ్, అల్లరి నరేష్, లక్ష్మీ రాయ్ అండ్ విశాల, నిఖిల అర్థం మా ఇంటి కింద రాయి. రాళ్ళు ఉంటాయా? రెండు కాదు, వేరే ఒక రాయి ఇస్తావా? అల్లం చిత్త కొట్టుకోవడానికి. ఏం చేస్తావు? అల్లం చిత్త కొట్టుకొని కూరలో వేస్తాను. ఊరుకో, మీ ఆయనకు అల్లం టీ పెట్టడం అంటే ఇష్టం, అందుకని. ఓకే, మీరు అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఒకసారి 4 చెప్పండి టకటక. ఏ రామ్ చరణ్, బి అల్లరి నరేష్, సి లక్ష్మీరాయ్, డి నిఖిల్ ఫైనల్. ఏ రామ్ చరణ్? రామ్ చరణ్. చూద్దామే.
అల్లరి నరేష్ కరెక్ట్. శర్వానందేమో. నాకు తెలిసి అల్లరి సంతానం నరేష్. కూడా అనిపించింది. అల్లరి నరేష్. చూద్దాం. ఎస్ సి. ప్రణీత అనుకుంటున్నా. ఆవిడ అన్నది మాత్రం లక్ష్మీరాయ. ప్రణీతానే. ప్రణీత కాదు. ప్రణీత చూద్దాం. ప్రణీత. నేను చెప్పాను కదా 20-30 మధ్యలో కొట్టుకుంటుందని. అంటే మీరు అందరికీ 40 ఇచ్చేస్తారా ఏంటి? ఏం చెప్పారు? నిఖిల్ అన్న. నిఖిల్. నిఖిలే. నిఖిల్. 30. 20-30 మధ్యలో ఆ పార్టీ ఆ రోజు కదా సుభాష్. సంధ్య నీకెందుకో నాకు నా దివ్య దృష్టితో చూస్తే 20 మీరు అసలు నన్ను సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మీరు నేను మ్యాచింగ్ కాబట్టి. చూసారా సపోర్ట్ బార్డర్ అనేది మ్యాచింగ్ ని బట్టి రాదు, మైండ్ వేవ్ లెంగ్త్ ని బట్టి వస్తుంది. చూడు ఏ తమన్నా, ఈజీగానే ఉంది. నెక్స్ట్ డి ఎన్టీఆర్, సి పవన్ కళ్యాణ్, బి నైస్. ఎవరు? ఆ ఐస్ ని ఐస్ చేసుకో, దూరంగా వెళ్ళి చూడు కావాలంటే. ఇలా మ్యాజిక్ లో వచ్చేసి నీకు ఆ, నాకు కొద్దిగా నేర్పించవా? ఏం కొంచెం కావాలి hint చెప్పు. ఇవ్వచ్చు కదా. ఆ? సాహితీ ఏం కావాలి? ఫ్రెండ్ అంట. ఎప్పుడైనా మనం కూర్చొని అన్నంత మంచి చావాలన్నమాట వెళ్ళి. ఓకే, మా తమ్ముడు మీద ప్రయోగిస్తాడు మంచి కూడా ఇవ్వడు కనీసం. ఆ మ్యాజిక్ కదా మీ ఆయన. కాదు నువ్వు ఇలా కూర్చొని మంచి నీళ్లు అనగానే ఆయన తీసుకొచ్చి కాదు సుమా, నేను కూర్చొని సుమ వడ్డిస్తాను. అయితే నాకు స్టార్ మహిళ టైటిల్ గుంటూరు వాళ్ళదే గెలుపు అని నాకు అని దీవెన చెప్పలేకపోతున్నా. నా దివ్య దృష్టి అంతవరకు వెళ్ళట్లే. వెళ్ళి లాస్ట్ రౌండ్ లో కొంచెం మధ్యలో సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాప చెప్పదు ఎవరు. రేపు వరకు తీసుకుంటాం. అక్కడికి వెళ్ళిపో. రేపు కాదు ఇవాళే చెప్పాలి. టైం అయిపోయింది. ఏ తమన్నా, సి పవన్ కళ్యాణ్, డి ఎన్టీఆర్. మరి బి బి సందేహం చేసుకో. తెలియకపోతే తెలియదు ఫైనల్ అని చెప్పు. ఏ హీరోయిన్స్ ఉన్నారు? ఇంకెంత టైం కావాలమ్మా ఏదో నీకు ఒకటి రేపు రాయి. దాకా? 10 seconds. చెప్తా ఏదో ఒకటి. నా 9, దివ్య దృష్టి 8, 7, 6, చెప్పు. 5, చెప్పేస్తా. 4, 3, సరే, 2, నైన్ సార్. 1. ఓకే Final. ఫైనల్. నేనేం చెప్పా నీకు ఎన్ని వస్తాయని? 30. 20, నీకు 30 లేదు. 20. నీకు తమన్నా ఇంకా కాదా? పెట్టు. నా దివ్య దృష్టితో నీకు 20 ఇచ్చా. థ్యాంక్ యూ. తమన్నా కాదా? ఏ తమన్నా కాదు, నందిత. నందిత. నందిత ప్రేమ కథ చిత్రం. ప్రేమ కథ చిత్రం హీరోయిన్. ఏ చూడు, చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. బి. బి ఎవరో చెప్పండి. ఏదో చెప్పాను. నైన్తారా. బిపాస బసులా ఉంది నాకైతే. కీర్తి సురేష్. ఇప్పుడు రాలేదమ్మా. కీర్తి సురేష్. నేను శైలజలో హీరోయిన్. నేను లోకల్. చూద్దాం. ఇంత నిజంగా చెప్పేస్తాను. సుమ అన్న మాట కూడా మారలేదు అనమాట. Correct. నీకు 20 గ్యారంటీలే. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అయితే వచ్చారు. ఏదో అడుగుతున్నా. పవన్ కళ్యాణ్. పవన్ చూద్దాం. కళ్యాణ్. పవన్ కళ్యాణ్. అయ్యి ఉండొచ్చు. పవన్ కళ్యాణే. అవును. జి ఎన్టీఆర్. మా హస్బెండ్ ఫేవరెట్ హీరో. నాన్నకు ప్రేమ. మరి నీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకెవరు అది husband ఏ. పెద్ద అది కొడుకు husband అని చెప్పు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆ కటింగ్ కూడా అలా కావాలని చెప్పాడు. అడ్డం ఏదో అంటే నీకు ఏంటి అంత పెద్ద కొడుకున్నాడా? గడ్డం కటింగ్ వచ్చేంత కొడుకు. కటింగ్ LKG. ఓహో, హెయిర్ కటింగ్. Yes. డి ఎన్టీఆర్. చూద్దాం. అమ్మా నీకు 20. దివ్య దృష్టి వాళ్ళ బాగా పంచింది ఈ రౌండ్ లో. ఎంతైతే ఎలా అనుకున్నావో తెలుసు? అంతే నాకు వచ్చాయి. తీసిమ్మని దివ్య దృష్టి. నో, దివ్య ఎలా దృష్టి అనేది తెలుసుకుంటే ఇవన్నీ? నేనే దివ్య దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాను. ప్లీజ్. మళ్ళీ నేను అది అప్పు ఇవ్వలేను. తనని అడుగు. ఎవరిని? దివ్యని. దివ్యనా ఇస్తుందా? ఎక్కడ దొంగ దృష్టి? చూపించు. దివ్య దృష్టి ఇది. దివ్య అడిగితే దృష్టి దగ్గరికి వెళ్ళమంటది. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. బస్సు మీద ఊరి పేరో సినిమా పేరో వస్తుంది. ఐడెంటిఫై చేయగానే బజర్ నొక్కాలి. డిచ్ క్యామ్ నీకు -10 అవుతుంది, జాగ్రత్త. మీ రాసి ఫలాల్లో అడిగానుగా? ఉంది. ఏ బిషామ్ లక్ష్మి, జాగ్రత్తగా చూస్తే నీకు 10 పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. చూడండి. యహా చెప్పానా? రాణి జయరాం. ఆరెంజ్. అది ఆరెంజా యాపిల్? బాగా చూసారా? ఆరెంజ్ చూడండి. అంతే. సరే చూద్దాం. ఆ, correct. 10 పాయింట్లు వచ్చాయి, కానీ జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్
సాహితి నీకు కనిపించి కనిపించకుండా ఉండే అవకాశం ఉంది. వద్దొద్దు బాగా కనిపిస్తుంది. సంధ్య నీకేదో వస్తుంది అనే అవకాశం ఉంది. అంతేగాని కన్ఫర్మ్ గా చెప్పలేరన్నమాట. బస్సు కొంచెం అసలు fast గా రాలా? వెళ్ళండి, కొంచెం మెల్లిగా వెళ్ళాలి బస్సు. స్లో బస్సు స్లో కొంచెం అసలు రాలా? అసలు విజువల్ రాలేదు. వాక్కువ తప్పేం కనిపించట్లేదు. సరే చూడండి చూడండి. సంధ్య భైరవ కోన. భైరవ కోన చూద్దాం. భైరవ కోన కరెక్ట్ 10 పాయింట్స్. నెక్స్ట్ సంధ్య మొగల్తూరు. అయ్యో ఫస్ట్ కొట్టేసానుగా. మావయ్యది మొగల్తూరు మొగల్తూరు. చూద్దాం. కరెక్ట్. నెక్స్ట్ సంధ్య మా నాన్న చిరంజీవి. చిరంజీవి. మా నాన్న చిరంజీవా చిరంజీవా అయిపోయింది. చిరంజీవి. మా నాన్న లేదు. కి వెళ్ళిపోయాడు అన్న. ఇదిగో ఫైనల్. నెగిటివ్ థింగ్. ఇదిగో ఫైనల్. ఆ పోస్టర్ మీద ఏముంది? పోస్టర్ మీద చిరంజీవి ఉంది. మా నాన్న చిరంజీవా చిరంజీవా. ఫస్ట్ మా నాన్న చిరంజీవి అన్నావు. నీకు ఎలా తెలుస్తుంది? లేకపోతే అందులో ఉంది కాబట్టి కదా మా నాన్న చిరంజీవి అన్నావు. అంటే పైన చిన్న నాకు ఇప్పుడు డిసైడ్ చేసి ఒకటి చెప్పు. మా నాన్న చిరంజీవా ఉత్తి చిరంజీవా? ఎలాగో మీ నాన్న చిరంజీవి కాదు కదా. పోనీ ఇంకో మాట చెప్పు. మీ నాన్న చిరంజీవా మీ బాబాయ్ చిరంజీవి? మా నాన్న చిరంజీవి. ఇది ఫైనలా? ఫైనల్. మీరందరూ విన్నారు. సాక్ష్యం. ఆ సాక్ష్యం. అక్కడ ఓన్లీ చిరంజీవి వస్తే ఇవ్వం పాయింట్. అవునండి. చూద్దాం. మా నాన్న చిరంజీవి అంటే పెద్ద హీరో. 10 పాయింట్లమ్మా. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోరస్ సాంబా. ఈ రౌండ్ లో డైలాగ్ వినిపిస్తాము. క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. ఓకే? డైలాగ్. నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 120 పౌండ్ల వెయిట్, 178 సెంటీమీటర్ల హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాణ్ణి ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మావా బస్తీ రాజ్గఢ్ పక్కన ఉంది. ఏయ్, నువ్వు చావుతో ఆడుకుంటున్నావు. బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగే లోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? రాణి. రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్. ఈ డైలాగ్ లో ఉన్న విలన్ పేరు ఏమిటి? రాణి. ముఖేష్ ఋషి. ముఖేష్ ఋషి కూడా కరెక్ట్. 10 పాయింట్లు. ఆ ఫస్ట్ ఉంది కదా, మై ఫాదర్ మై సన్, అది చెప్పాలి అందరు. నువ్వెవరు? నేనెవరు? లక్ష్మిని. 120 పౌండ్ల వెయిట్. 120 పౌండ్ల వెయిట్. తగ్గించి చెప్పావు కదా. 120 సెంటీమీటర్ల కావాలంటే అంత. సాహితి. నా అబ్బ గురించి మాట్లాడితే తన్ని లోపలేస్తా. ఆయన టీ పెట్టుకొచ్చేస్తాడుగా. ఓకే, నువ్వు చెప్పు సంధ్య. ఏం చెప్పాలి? చెప్పు సంధ్య. అసలే మీ నాన్న చిరంజీవి కదా. చెప్పు. మీ నాన్న మా నాన్న చిరంజీవి. చిరంజీవి. నెక్స్ట్ డైలాగ్. పక్క రాష్ట్రాలంటే గౌరవం లేని నీకు జెండా వందనం చేసే హక్కు నీకు లేదు. జనగణమన పాడే అర్హత లేదంటాను. దానికి నువ్వేమంటావు? ఎందుకు లేదు? ఇది నా దేశం. నేను జనగణమన పాడతాను, జెండా ఎగరేస్తాను. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ వంగ ఏ ఒక్క తల్లిని గౌరవించని నీకు మన జాతీయ గీతం పాడే అర్హత లేదంటాను. దానికి నువ్వేమంటావురా? నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఈ ఇమోషనల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? సాహితి. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో హీరోయిన్ ఎవరు? రాణి. తమన్నా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు.
చెప్పండి లక్ష్మి. కొత్తగా చెప్పాలంటే స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూడండి, నీకు స్టార్ మహిళ పార్టిసిపేట్ చేసే హక్కు లేదు. జంబాలి ఇక్కడ పంప రౌండ్ ఆడే హక్కు అంతకన్నా లేదు. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పే రైట్ అంతకన్నా లేదు. అందుకే కళ్ళజోడు పెట్టుకుని ఆడుతున్నావు. దీనికి నీ సమాధానం ఏంటి? అందుకే కళ్ళజోడు పెట్టుకుని ఆడుతున్నావు. ఓకే, నువ్వు చెప్పు సంధ్య. నువ్వు ఒక్కదాన్నే చూస్తావా? ఇంట్లో ఉండి టీవీలో చూడక్కర్లేదు, ఫోన్ లో యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. స్టార్ మహిళ ఎక్కడికైనా వస్తుంది. నెక్స్ట్ డైలాగ్. దయచేసి నన్ను హీరోని చేయకండమ్మా. నాలాంటి వాడు అవసరం కూడా మీకు రాకూడదు. ఆడదంటే కేవలం వంటింట్లో కూర్చొని కూరను తరగడం కాదు, తేడా వస్తే అన్యాయం చేసేవాడి తలకై తరగేలా పెరగండమ్మా. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. రాఖీ సినిమా డైరెక్టర్ ఎవరు? రాణి. కృష్ణవంశీ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. రాఖీ సినిమాలో హీరోయిన్లు ఎవరు? రాణి. ఇలియానా అండ్ చార్మి. కరెక్ట్ ఆన్సర్, 10. రాణి చెప్పండి. దయచేసి నన్ను హీరోయిన్ చేయబాకండి సుమగారు. అవునా? ఆన్సర్ చెప్పినంత మాత్రాన్ని నేను హీరోయిన్ కాదు సుమగారు. మీరు చెప్పండి ఆన్సర్స్, మీరు హీరోయిన్ అవ్వండి. లక్ష్మి. దయచేసి ఆ అమ్మాయికి ఒక్కదానికి కాదు, దయచేసి తనకి ఛాన్స్ ఇవ్వకండి అమ్మా. చూసేవాళ్ళు మీరే తట్టుకోలేరు. ఇస్తున్నారు ఆమెకు ఛాన్స్. మీ బుర్రలో ఆమె కన్నా ఫాస్ట్ గా మేము పనిచేస్తుంది. మీ వైపే తట్టుకోలేరు చూస్తాం కదా. చూసేవాళ్ళు. మీకన్నా ఒక సెకండ్ ముందరే ఆవిడ బుర్ర పనిచేస్తుంది. అవునా? దయచేసి నా టీని మాత్రం గుర్తు చేయవాకు సుమా. నా టీ తాగాలనిపిస్తుంది. నెక్స్ట్ డైలాగ్. Swami, small doubt. అడుగు ఆంగ్ల బిడ్డ. What is the meaning of dingy chaka? గుడ్ డౌట్. బిడ్డలారా, డింగ్ అనగా పరమాత్మ, చక అనగా ఆత్మ. పరమాత్మను ఆత్మతో కలిపేదే డింగి చక. టచ్ ద గాడ్. నౌ ఆర్ యు ఆల్ రెడీ టు టచ్ ద గాడ్? ఈ డైలాగ్ లో ఉన్న హాస్య నటుడు ఎవరు? సంధ్య. కృష్ణ భగవాన్. ఇందాక నుంచి నొక్కుతున్నావు. కృష్ణ భగవాన్. ఆవిడ చెప్తే నో అంటే అది నో అన్నట్టే కదా. ఫాస్ట్ లక్ష్మి. రాణి. రఘుబాబు. పుష్కలమైన సినిమా నాలెడ్జ్ ఉందమ్మా. 10. ఈ డైలాగ్ ఉన్న దరువు సినిమాలో రవితేజ తల్లిగా ఎవరు నటించారు? సాహితి. జయసుధా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది, కానీ దానికన్నా ముందు మనం ఆ డైలాగ్ ఒకసారి స్మరించుకుందాం. చెప్పండి సాహితి. స్వామి, నాకు ఒక చిన్న డౌట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జింగ్ చెక్క? డింగ్ అంటే పరమాత్మ, జింగ్ అంటే నేల తాకట. పరమాత్మ వచ్చి నేల మీద ఇదే డింగ్ చెక్క. కూర్చొని టీ తాగడం అంట. సంధ్య. సాహిత్య కూర్చుందా కింద. చెప్పండి స్వామి, స్మాల్ డౌట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డింగ్ చెక్క? డింగి చెక్క అంటే తను చెప్పింది కదా, అదే ఏదో వచ్చి కూర్చుంటదని. కాదు, మీరు చెప్పండి. డింగ్ అనగా పరమాత్మ. నేను అడిగితే చెప్పడం కాదు, పూర్తిగా చెప్పు. యాక్షన్ బేబీ. స్వామి. యాక్షన్ రాదు బేబీ. రెడీ, 1 2 3. డింగ్ అనగా పరమాత్మ, చక్క అనగా నువ్వు చెప్పే ఆన్సర్ కాదు పారిపోవటం. టేక్ 52. రాణి చెప్పండి. అదే డైలాగ్ చెప్పాలి. స్వామి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డింగ్ చెక్క? డింగ్ చక్క అంటే డింగ్ డాంగ్ బెల్ లో డింగ్ అంటే డింగ్ అనేది స్టార్టింగ్ లో ఉంటది. చకా చకా చెమ్మా చక్కాలో చకా ఉంటది. అదే డింగు చక్క. లక్ష్మి. డింగ్ అనక స్టార్, చక్క అనక మహిళ. స్టార్ మహిళ. డింగ్ చెక్క 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 డింగ్ చెక్క. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఫస్ట్ లీడ్ లో ఉన్నావు కాబట్టి వచ్చి గిఫ్ట్ తీసుకో. సాహితి అండ్ సంధ్యకి టై అయి ఉంది. మీకేం కావాలి? నాకు రైస్ కుక్కర్. మీకు లేదు, మీకు అదే అయితే టై బ్రేక్ చేస్తాం. టై బ్రేక్ చేస్తారా? నాకు అది కావాలి. అయితే అది తీసుకోండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇక్కడ నుంచి పాడైపోయిన ఒక బ్యాటరీ తీసుకోండి. ఇప్పుడు దీన్ని తల మీద పెట్టండి. పెట్టి ఇట్లా తిప్పాలి. పడిపోకుండా పడేయాలి. మళ్ళీ ఇంకోటి పెట్టుకోండి. ఇలా తిప్పేసి పొజిషన్
ఇప్పుడు అట్లే 1 2 3 గో. ఆ బ్యాటరీ మాకు ఇస్తావా? ఎందుకు? రిమోట్ లో వేసుకోవడానికా? ఈ బ్యాటరీలో వేసుకోవాలంటే రిమోట్ కూడా బాగా పాతదై ఉండాలి. మాది పాతది వెనకాల పని చేయండి అయ్యి ఉండాలి ముఖ్యంగా. ఏదో వేస్తున్నా అనుకుంటున్నాడు ఆవిడ బాబు. చిన్నగా వెయ్యి. ఓకే ఏం కాదులే. స్లోగా వెయ్యి. స్లోగా ఎందుకు వేయమంటున్నారంటే మీకు పాయింట్లు తక్కువ రావాలి. అయ్యో అలా టెన్షన్ పడుతుంది పాపం తను. స్లో. నువ్వైతే కళ్ళతోడు పెట్టుకుని ఆడు. వద్దొద్దు అమ్మ, కళ్ళజోడు పెట్టుకుంటే ఉన్న మార్కులు కూడా పోతాయి నాకు. టైమ్ అప్. 2 3 4 5 6 7 8 9 90 పాయింట్స్. ఓకే, సంధ్య అండ్ సాయితి రండి. మీ ఇద్దరికి టై అయిపోయి ఉంది. ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడాలి. తీసుకోండి. సాయితి నీకే వచ్చింది. రెడీ 1 2 3 గో. ఆట కూడా మొదలట్లేదు, ఈలోగా ఇవిడ మెల్లగా అంట. కంగారు పడిపోతుంది. Last 15 seconds. Time up. 1 2 3 4 5 6 7 8 9 90. రెడీ 1 2 3 గో. Last 20 seconds. Okay. 2 4 6 8 10 100. గుంటూరు వాళ్ళని ఓడించి విశాఖపట్నం వాళ్ళు గెలవాలి అంటే టార్గెట్ 17. వినవుతారా? గెలుపు గుంటూరుదే, గెలుపు వైజాగ్ దే. రెడీ 1 2 3 గో. కిచెన్ లో కత్తిరిచ్చినట్టు తిప్పు. కమాన్. అంతే, తాడో పేడో తెలిసే ఫాస్ట్ గా ఆడే. వేసి బ్యాటరీ మొత్తం మనకే. గట్టిగా ఆడితే పోయేదేమీ లేదు. మహా అయితే 2 బ్యాటరీలు కింద పడతాయి. చిన్నదయ్యి 2 నేను చెప్పిన 2 పడిపోయాయి, మిగిలినవి లోపల పడాలి. సుమా దివ్య దృష్టి పనిచేస్తుంది. 2 ఇంకో 15 వేస్తే చాలు. అక్కడ డబ్బా పెట్టుంటే చాలా పడేవి. అదిగో అదే ప్లేస్మెంట్ కరెక్ట్.
ఇంకేంటండి కంగ్రాట్స్. మీరు ఆడండి, నేను ఇవన్నీ రమ్మన్నాను. పర్లేదు, పక్కనే ఆ పక్కనే ఈ పక్కనే ఎందుకు కానీ మీకు జాలీగా అనిపించట్లేదు? ఆవిడకి ఇచ్చేద్దామా పోనీ? కష్టపడుతూ ఇష్టం లేక వద్దులే అయిపోతా అంటున్నా. 1 2 3 4 5 6 7 70 పాయింట్స్ అండి. సో గుంటూరు రాణి జయరాం విన్నర్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. లెట్స్ డు కుమ్ముడు. 4 బర్నర్ స్టవ్ గిఫ్ట్ గా గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. నా కొత్త కాపురానికి స్టవ్ ఇచ్చారనమాట, ముందుగా మీరు పాల పొంగులు చేసుకోమని. చేస్తాం. ఈ రోజు గుంటూరు మరి నెక్స్ట్ స్టేజ్ లో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బాయ్. ప్రేక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. యాక్షన్. నీ ముగ్గురిని నేను నా సొంతం చేసుకుంటాను. అమ్మ, అక్క, పిన్ని, అమ్మమ్మ ఇంతమంది నిన్ను వెనకుండి నడిపిస్తూ ఉన్నారు. మా అడుగుజాడల్లో నడు. సరే అమ్మమ్మ.